my dear Rodi boys and Rodi girls. How are you? How are you all? Yes, నేను చెప్పాను కదా లైవ్ సెషన్లో 15 days ప్లాన్ ఇస్తానని చెప్పి 15 days ప్లాన్ ఇస్తానని చెప్పాను నేను. ఖచ్చితంగా ఇస్తాను నేను. చూడండి, మనం ఈ 15 days కన్సిస్టెన్సీగా మెయింటైన్ చేస్తే మనకు ఎగ్జామ్కి చూడండి మహా అంటే ఎన్ని డేస్ ఉన్నాయి, ఇంకా 48 days 45 days ఉన్నాయి. సో ఈ 45 daysని మనం 15 daysగా మార్చుకుందాం. 50 కూడా కాదురా, మనకి ఎన్ని ఉన్నాయి, 45 days అనుకుందాం. ఎన్ని డేస్? 45 days ఉన్నాయి అనుకుందాం. సో చూడండి, సో 45 days ఉన్నాయి మనకి. ఎగ్జామ్కి ఎన్ని డేస్ ఉన్నాయి? 45 days. సో ఈ 45 daysని మనం ఓకే, ఈ 45 daysని ఫస్ట్ ఏ బి సి ఇక్కడ డివైడ్ చేస్తాము. సో ఫస్ట్ ఏ అండి, దట్ ఈస్ అవర్ ఫస్ట్ లాట్, దట్ ఈస్ ఏ 15 days. ఏ 15 days ప్లాన్ ఏంటి? నేను చాలా కష్టపడంటారా దీని గురించి, చాలా ఆలోచించి రాసా, చాలా నాలెడ్జ్ రాసా. నేను నా హైయర్ టీచర్స్ కూడా అడిగా, సార్ 15 days నా స్టూడెంట్స్ ఎలాగైనా యువర్ టార్గెట్ ఏంది 600 out of 600 ఏంటి, ఈ టార్గెట్కి వాళ్ళు రీచ్ అవ్వాలి సార్, ఈ టార్గెట్కి వాళ్ళు రీచ్ అవ్వాలి, ఖచ్చితంగా రీచ్ అవుతారు. లాస్ట్ 15 days సార్, ఈ 15 daysలో ఎలాగైనా వాళ్ళు కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలి. 15 days కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయి, 15 days కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయి, ఖచ్చితంగా నెక్స్ట్ 30 days యూ విల్ బి రాక్ అంతే. రాక్ అంటే ఏంది? యూ విల్ రాక్ ఎవ్రీ సబ్జెక్ట్. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఆల్ సబ్జెక్ట్స్, అన్ని సబ్జెక్ట్స్ కలిపి చెప్తున్నా. నా ఒక్క సబ్జెక్ట్లో 50 out of 50 వస్తే 600 రావు, ప్రతి సబ్జెక్ట్లో వస్తాయి నీకు 100% వస్తాయి. నీకు తెలుసా నీ గురించి నీ రిలేషన్స్లో నీ బంధువులు ఎన్ని అంటారు తెలుసా నీకు? తెలుసు కదా నీకు, హే వాడు వేస్ట్ గాడరా, వాడు చదవడు, అమ్మాయి ఉందా, అబ్బే ఏం లేదు తిని కాముకుంటుంది, వాడా తిరుగుతూ ఉంటాడు ఇంక అంతే. ఇప్పటికి అదే అంటున్నారు తెలుసా నీ గురించి, నీకు తెలుసు ఇదే అంటున్నారని చెప్పి. మనం ఎక్కడికైనా వెళ్తే వాళ్ళు కావాలని ఏం చేస్తున్నావు, చదువుతున్నావా, స్కూల్కి వెళ్తున్నావా, ఇదే అడుగుతారు. వాళ్ళకి చెప్పే సమాధానం తెలుసా, మన రిజల్ట్ ఈ 15 days నాకు ఇవ్వు, ఈ 15 days ఫస్ట్ 15 days నాకు ఇవ్వు, ఫస్ట్ 15 days నాకు ఇవ్వు, ఐ విల్ బీ విత్ యూ, యూ విల్ బికమ్ ఏ హీరో అంతే, యూ విల్ బికమ్ ఏ డైమండ్ అనుకోవాలి. బా ఏం చదివాడ్రా రాయుడు, ఏం చదివాడ్రా, బా ఏం చదివిందిరా అమ్మాయి, తనలాగా ఉండాలిరా మనం కూడా. షీఈస్ ద బెస్ట్ గర్ల్, షీఈస్ ద బెస్ట్ బాయ్. వాళ్ళ అబ్బాయిని చూసి నేర్చుకోవాలరా నువ్వు అని అనకూడదు, నిన్ను చూపించాలి ఎగ్జాంపుల్గా. వాడరా అసలు ఎలా చదివాడు చూడు, అలా అనుకోవాలి. ఈ 15 days నాకు ఇవ్వు చాలు. నేను ఇక్కడ డే వైజ్ ప్లానర్ ఇస్తున్నా, డే వైజ్ ఇస్తున్నా. నీకు ఒక నోట్ కూడా ఇస్తా, ఓకే, ప్రింట్ తీపించుకో, ఏం చేస్తావు, స్టిక్ చేసుకో, ఈ రోజు ఇది చేయాలి నేను. చూడు మన ప్లానర్ ఎలా ఉండాలంటే 15 days, ఈ 15 days ఎలా ఉండాలంటే ఖచ్చితంగా నాకు ఇంకా నెక్స్ట్ 15 daysలో నాకు పబ్లిక్ ఎగ్జామ్స్ ఉంటున్నాయి, ఈ 15 days తర్వాత నాకు పబ్లిక్ ఎగ్జామ్స్ ఉంటున్నాయి, దీనికోసం చదువుతున్నా నేను. యూ హ్యావ్ 45 days, బట్ నీ మైండ్ సెట్ ఇలా ఉండాలి, నాకు 15 days తర్వాత పబ్లిక్ ఎగ్జామ్స్ ఉన్నాయి, ఈ పబ్లిక్ ఎగ్జామ్స్లో నేనే ఫస్ట్ రావాలి, నాకే 600 out of 600 రావాలి, నాకే అన్ని రావాలి, నాకే. దట్ ఈస్ యూ ఓన్లీ యువర్ కాంపిటీషన్, నాట్ అదర్స్. ఇలాగే చదవాలి. నాకు ఓన్లీ నీ 15 days కావాలి. ఎన్ని కావాలి? 15 days. See here, 15 days. I need your 15 days. ఈ 15 daysలో ఏం చేయొచ్చు చూడండి, డే వైజ్ చూడండి. దిస్ ఈజ్ ద షెడ్యూల్, దిస్ ఈజ్ ద డైలీ షెడ్యూల్. సో చూడండి, మార్నింగ్ 5 AM ఏంటి, మార్నింగ్ 5 AM లేవాలి, ఇంకా నువ్వు స్టార్ట్ చేయాలి, ఇంకా మార్నింగ్ 5 AM లేవాలి, రివిజన్ చేయి, మార్నింగ్ 5 AM రీజన్ ఏంటి, రివిజన్ చేయను 5 AMకి, ఓకే. 5 to 6 రివిజన్, 5 to 6 రివిజన్. మ్యాథ్స్ ఫస్ట్గా మ్యాథ్స్ రివిజన్ చేయి. మ్యాథ్స్ ఆర్ హిందీ,
అది రాయ్ 5 AM లేస్తాను చేస్తాను. నెక్స్ట్ 6 to 7 revision again. What subjects? Physical science and social. చెయ్యి ఖచ్చితంగా వస్తాయి. తర్వాత చూడు 7 to 8 revise English, bio and Telugu. సో ఇలా రివైజ్ చేయి, డే వైజ్ ఇలా రివైజ్ చేయి. మార్నింగ్ మొత్తం నువ్వు ఓన్లీ రివిజన్కే పెట్టుకో. డైలీ రివిజన్. మేక్ షార్ట్ నోట్స్, షార్ట్ నోట్స్ చేస్తేనే వస్తాయి ఇదంతా. ఇవాళ నుంచి ప్రిపేర్ చేయి. నేనైతే ఫిజికల్ సైన్స్ మొత్తం ఇస్తా షార్ట్ నోట్స్. సేమ్ అలాగే ప్రతి టీచర్ ఇస్తారు నీకు షార్ట్ నోట్స్. రివైజ్ చేయి ఎర్లీ మార్నింగ్. ప్రతిసారి ఎర్లీ మార్నింగ్ ఒక్క చాప్టర్ 10 minutes పెట్టుకో. రివిజన్ అంటే 10 minutes అవ్వాలి, గంటలు అవ్వకూడదు. నీకు ఫర్ సపోజ్ ఈ చాప్టర్ రాలేదా, ఈవినింగ్ చూడు. ఈవినింగ్ 6 PM to 12 AM ఖచ్చితంగా మా లైవ్ సెషన్స్ ఉంటాయి. ఇప్పుడు ఫర్ సపోజ్ ఎలక్ట్రిసిటీ చాప్టర్ రాదు చూడు, 1 shot లైవ్ సెషన్ అటెండ్ అవ్వు, ఖచ్చితంగా వస్తుంది. సో వచ్చేసిందా, అగైన్ రివిజన్ సిరీస్ చూడు, 20 minutes కంప్లీట్ చేస్తాం. ఆ రివిజన్ సిరీస్ చూడు, ఖచ్చితంగా అయిపోతుంది. ఫర్ సపోజ్ నీకు మళ్ళీ రాలేదా, ఎర్లీ మార్నింగ్ లేస్తావుగా, ఇక్కడ స్టార్ట్ చేయి. దిస్ ఈస్ ఫర్ రివిజన్ సిరీస్. ఇక్కడ స్టార్ట్ చేయి రివిజన్ సిరీస్. ఇవాళ నుంచి నువ్వు 5 AM లేవాల్సిందే. ఇవాళ నుంచి నువ్వు 5 AMకి లేవాల్సిందే. నీ కోసం లేవు, నీ పేరెంట్స్ కోసం లేవు. ఈ 15 days కనుక నువ్వు ఇలా మెయింటైన్ చేస్తే 45 days ఖచ్చితంగా కంటిన్యూ చేస్తావు. అలవాటు చేసుకో. నీ కంఫర్ట్ జోన్ నుంచి ఫస్ట్ బయటికి రా. నువ్వు బయటికి రా. ఆటోమేటిక్గా ఖచ్చితంగా నీకు మార్క్స్ వస్తాయి. యూ విల్ గెట్ గుడ్ మార్క్స్. నువ్వు అంటున్నావు కదా సార్ నాకు 600 out of 600 రావాలి, నాకు ఫిజికల్ సైన్స్లో 50 out of 50 రావాలి. ఫిజికల్ సైన్స్లో 50 out of 50 వస్తే మిగతా సబ్జెక్ట్స్ వాట్ 600 out of 600 రావాలి. ప్రతిసారి చెప్తావు కదా, దిస్ ఈజ్ 600 out of 600 రావాలి సార్. దెన్ వాట్ అబౌట్ ఈ టార్గెట్ ఎలా రీచ్ అవుతావు? ఈ టార్గెట్ ఎలా రీచ్ అవుతావు? ఫర్ సపోజ్ ఈ రివిజన్ సిరీస్ చూడండి, ఈ రివిజన్ సిరీస్ అవ్వలేదు, ఓకే అవ్వలేదు. బట్ ఇక్కడ చూడు, ఇక్కడ నువ్వు ఫాలో అవ్వాలి. కింద రాసుకో, టుడే ఫర్ సపోజ్ కెమిస్ట్రీ నాట్ డన్, సో PS నాట్ డన్ రాయ్. ఇక్కడ రాయ్, ఐ విల్ అప్లోడ్ దిస్. నేను కింద లింక్ ఇస్తాను, ఈ డైలీ షెడ్యూల్ ఇస్తాను. ఇది ప్రింట్ తీసుకుంటావో లేదంటే ఒక పేజ్లో రాసుకుంటావో నీ ఇష్టం. నువ్వేం చేస్తున్నావో నీకు తెలుస్తుందా? ఎలా తెలుస్తుంది నువ్వు చదువుతున్నావా లేదా అనేది? ఇది ముందర పెట్టుకుని చేస్తే ఖచ్చితంగా నువ్వు రిగ్రెట్గా ఫీల్ అవుతావు. సో ఈరోజు నేను చదవలేదే, అయ్యో నేను చదవలేదే, ఖచ్చితంగా తెలుసుకుంటావు నువ్వు. నీకు 600 out of 600 గిఫ్ట్ ప్యాకేజ్ నీకోసం రెడీగా ఉంది. ఖచ్చితంగా వస్తాయి. ఇలాగే ఫాలో అవ్వు. ఈ 15 days కన్సిస్టెన్సీ మెయింటైన్ చేసి ఫాలో అవ్వు, ఖచ్చితంగా మార్క్స్ వస్తాయి. 600 out of 600 ఖచ్చితంగా వస్తాయి. దెర్ ఈస్ నో డౌట్ ఎట్ ఆల్. నీకు రాకపోతే రివిజన్ సిరీస్ చూడు, అప్పటికి రాకపోతే 1 shot రివిజన్ చూడు. ఖచ్చితంగా ఏమన్నా అన్ని క్వశ్చన్స్ చేయి. ఎలక్ట్రాలిసిస్ ఎలక్ట్రాలిసిస్ ప్రాసెస్ ఉంది, అది రాలేదా 1 shot చూడు, లేదంటే రివిజన్ సిరీస్ చూడు. ప్రతి కెమికల్ రియాక్షన్ గుర్తుపెట్టుకో, ప్రతి మ్యాథ్స్ ఫార్ములా గుర్తుపెట్టుకో, హిందీ గ్రామర్ ఇవన్నీ ఉన్నాయి. నీకు టీచర్స్ అందరూ నీ చేతిలో ఉన్నారు, నీ ఫోన్లో ఉన్నారు. వై యు ఆర్ ఫియర్? ఓకే, ఆల్ ది వెరీ బెస్ట్.